పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశుద్ధుడైన లూకా గారు రచించిన లూకా సువార్త 22వ అధ్యాయము 19-20వ వచనములు చదువుకుందాము. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. చాలండను. తెలివిని కలిగించు నన్ను దీవెగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దీవెగా వెలిగించు, నీ కలిగిన భాగ్యము లన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యము లన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ రమ్ము నాటను వాలెము, దైవాత్మ రమ్ము. అందరికీ మరి ఒకసారి మరణాత. మరి 2026 సంవత్సరమున మొదటి మాసము అనగా జనవరి మాసమును ముగించుకొని రెండవ మాసము ఫిబ్రవరి మాసములోనికి మొదటి ఆదివారమున మొదటి సంస్కారపు విందునకు ఏకీభవించిన మీరందరికీ మరణాత మరణాత మరణాత. మనము వాక్యమును ధ్యానించుకునే ముందు దైవశ్రులు దేవదాసయ్య గారు జ్ఞాతవ్యము 3వ భాగము రాసి ఉండగా కొన్ని మాటలు తెలియపరిచి ఉన్నారు. జర్మనీ దేశములో లుబెక్ అను ఒక పట్టణము ఉన్నదంట. అమ్మా, వాక్యము నిలిచిన వారులారా, జర్మనీ దేశములో లుబెక్ అను ఒక పట్టణము ఉన్నదంట. ఆ పట్టణములోని ప్రాంతము వారంట భూమిని త్రవ్వుచుండగా ఒక పెద్ద రాయి వచ్చి గల వాక్యములు ఉన్నవి అంట. అవి ఏవి అనగా యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు చెప్పిన మాటలు. ఏమిటి ఆ మాటలు? ఆ భూమిలో నుండి త్రవ్విన రాయిని కడిగి చూడగా ఏమి వాటిపై చెక్కి ఉన్నవి అంటే, మొదటిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. చాలమ్మా. ఆ రాతి బండ మీద ఏమి చెక్కబడి ఉన్నది అంటే, మొదటిగా మనము చూసినట్లయితే మీరు నన్ను బోధకుడు అని అంటున్నారు. అవును, నిజమే, నేను బోధకుడినే, నిజమే, నేను బోధకుడినే. కానీ నా మాట మీరు వినుచున్నారా? ఈ బోధకుడు చెబుతున్న మాటలను మీరు వినుచున్నారా? నా మాట మీరు విననప్పుడు బోధకుడా అని నన్ను పిలిస్తే లాభం ఏంటి? అలాగే రెండవదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప
ఎవడను తండ్రి యొద్దకు రాడు. అవును, నేను పరలోకమునకు మార్గమునే కానీ నా మార్గమున మీరు నడుచుచున్నారా? నా మార్గమున మీరు నడవనప్పుడు మీరు నన్ను పొగిడినా నాకు సంతోషం ఏమిటి? నిజమే, నేనే పరలోకమునకు మార్గముని. మరి మీరు నా మార్గములో నడుచున్నారా? మీరు నా మార్గములో నడవనప్పుడు నాకు సంతోషము ఏమి? మూడవదిగా, నేనే జీవమై ఉన్నానని మీరు అంటున్నారు. నిజమే, నేనే జీవాన్ని. నేను జీవమై ఉన్నానని నేనే కదా మీకు చెప్పినది. నేను జీవమై ఉన్నానని మీరు అంటున్నారు, కానీ మీరు నన్ను కోరుకొనటలేదు. నాలుగవదిగా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము, నరుల కంటే అతి సుందరుడై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చాలమ్మా. అవును, నిజముగానే నేను సౌందర్యవంతుడిని, కానీ మీరు నన్ను ప్రేమించుటలేదు. గనుక నేను సౌందర్యవంతులని మీరు అన్నందువలన నాకేమీ సంతోషము. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే ప్రభువా అని నన్ను ప్రార్థనలో పిలుస్తున్నారు. అవును, నేను నిజముగా నీకు ప్రభువునే, నేను నీకు యజమానుడినే. అయితే ప్రయోజనమేమి? మీరు నాకు విధేయులుగా కావటం లేదు. ప్రభువా ప్రభువా అని నన్ను ప్రార్థనలో పిలుస్తున్నారు. ప్రభువా ప్రభువా అని ప్రార్థనలో మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా అని మీరు అంటున్నప్పుడు నేను మురిసిపోయే సమయానికి మీరు సొనుగుతూ ఉన్నారు. మీరు నాకు విధేయులై ఉండుటలేదు, సనుగుచూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నాకు మంచి మంచి బిరుదులు పెట్టి పిలుస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక బల్ల వేసి ఒక బల్ల పైన ద్రాక్షారసము మరియు రొట్టెను పెట్టి కూర్చుండబెట్టనిచ్చెను. అలాగే మనము చూసినట్లయితే ఈ దినమున ఇదిగో మన ఎదుట కూడా ఒక బల్ల ఉన్నది. ఏమిటమ్మా? మన ఎదుట కూడా ఒక బల్ల ఉన్నది. దానిపైన ఏమున్నాయి అనగా ద్రాక్షారసము మరియు రొట్టె ఉన్నవి. అయితే మీరు వచ్చి ఈ రొట్టెను మీరు తీసుకున్నప్పుడు ప్రభువు చూస్తాడంట. ఏంటమ్మా? బల్ల వద్దకు కూర్చొని ఉండగా మీరు ఆ రొట్టె తినుచున్నప్పుడు ప్రభువు చూస్తూ ఉంటారంట. బల్ల పైన రొట్టె మరియు ద్రాక్షారసము ఉన్నది. కేవలము నీవు రొట్టె, కేవలము నీవు ద్రాక్షారసమును తీసుకుంటే ప్రభువుకి ఎలా సంతోషము. బల్ల వద్ద ఉండేవి రొట్టె, ద్రాక్షారసము, ఇవి మన కంటికి కనబడేవి. మన కంటికి కనబడినవి ఇంకో రెండు ఉన్నాయి. ఏమిటి అనగా అది ప్రభు యొక్క శరీరము మరియు ప్రభు యొక్క రక్తమును. ఎన్ని 4 పుచ్చుకుంటున్నాము. రొట్టె శరీరము, ద్రాక్షారసము రక్తము, మొత్తము ఎన్ని? 4 మనము బల్ల వద్దకు వచ్చిన వారు పుచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మనము చూసినట్లయితే బాప్తిసము పొందిన వారందరికీ ఒక బల్ల వేసి ఉన్నారు. అదే ఏమిటి అనగా సంస్కారపు బల్ల. ఇది వేసిన వారు ఎవరు అనగా స్వయముగా ప్రభువే. ఇది ప్రభువు బల్లే కనుక అందరికీ ఆహ్వానమే. దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే, మన కంటికి కనపడేది ఏమిటంటే పాదిరి గారు, రొట్టె, ద్రాక్షారసము, ఇవి బహిరంగముగా మనకి కనపడుచు ఉన్నది. కానీ ఇందులో
రహస్యము దాగి ఉన్నదని దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు. ఏమిటి ఆ రహస్యము అనగా, పాదిరి గారికి బదులుగా ఎవరిని చూడాలంట? ప్రభువుని చూడాలి అన్నారు. రొట్టెకు బదులుగా మనము దేనిని చూడాలంట? ఆయన శరీరమును చూడాలి. ద్రాక్షారసము బదులుగా మనము దేనిని చూడాలి? ఆయన రక్తమును చూడాలి. మనం పుచ్చుకునే రొట్టె ఎంత? కొంచెమే. మనము పుచ్చుకునే ద్రాక్షారసము కొంచెమే. ఇక్కడ కొంచెము రొట్టె, కొంచెము ద్రాక్షారసమే మనకు కనబడుచు ఉన్నది. కానీ ఈ కొంచెము రొట్టె వెనక గొప్ప శరీరమునకు ముంగుర్తై ఉన్నది. ఏమిటి? ఈ కొంచెము ద్రాక్షారసము వెనక ఏమి ఉన్నది అంటే ఒక గొప్ప రక్త ప్రవాహము ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ రొట్టెను చూపించి ఏమన్నారు? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, ఇది నా రక్తము అని పలికి ఉన్న. గృహములో భుజించే ఆహారము కేవలం మన శరీరానికి. కానీ ఈ సంస్కార భోజనం అయితే శరీరమునకు ఆత్మకు భోజనమై ఉన్నది. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యని చెప్పాను. చాలమ్మా, ఇది ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చి ఏమన్నారు అంటే, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఈ నన్ను అను మాటలో ఏమి ఉన్నాయి అంటే శరీరము, రక్తము, రొట్టె, ద్రాక్షారసము ఉన్నవి ఈ నన్ను అను మాటలో. అమ్మా, నన్ను అను మాటలో సగం ఉన్నదా లేదా పూర్తిగా ఉన్నదా? నన్ను అను మాటలో పూర్తిగా ఉన్నది. నన్ను వెంబడించు అంటే పూర్తిగా వెంబడించడమా లేదా సగము వెంబడించడమా? పూర్తిగా వెంబడించటము. ఏమిటి? నన్ను అను మాటలో ఏమిటి అంటే పూర్తిగా నన్ను వెంబడించే వారిగా ఉండాలి. ఇశ్రాయేలుకు ఇది పస్కా పండుగ. ఇశ్రాయేలు ఐగుప్త బానిసత్వం నుండి విడిపించిన రోజున జ్ఞాపకము చేసుకున్నటే ఈ పండుగ. ఈ పండుగ దినమున ప్రభువు ఏమి చేసి ఉన్నారు అంటే ఒక క్రొత్త నిబంధన చేసి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుండి వారికి ఏమి రక్షణ వచ్చిందంటే శరీరమునకు రక్షణ వచ్చి ఉన్నది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఆచరించిన ఈ పస్కా పండుగ పాపము నుండి, పాపము అనే బంధము నుండి ఆత్మకు రక్షణ. లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం మనము చూసినట్లయితే, కానుక పెట్టిలో తమ కానుకను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేశారని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. చాలమ్మా, వాక్యమును జాగ్రత్తగా వినండి. ప్రభు యెరూషలేము దేవాలయములో కానుక పెట్టె వద్ద కూర్చున్నప్పుడంట సంఘ దృష్టిలో చాలా మంది వచ్చిరి, కానీ ఆయన దృష్టిలో మాత్రము కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఒక బీద విధవరాలు వేసిన కానుక ఆయన దృష్టిలో ఒక ముఖ్యురాలుగా ఉన్నది. ధనవంతులు వారికి కలిగిన సమృద్ధిలో నుండి వారు వేశారు, కానీ ఈ బీద విధవరాలు మాత్రము తమ లేమిలో కలిగిన జీవమంతయు వేసి ఉన్నది గనుక ఈమె వేసిన కానుకే నాకు ఏమిటమ్మా, ఈమె వేసిన కానుకే నా దృష్టిలో ఉన్నది అని తెలియపరుస్తున్నారు. అలాగనే ఈ దినమున సంస్కారపు బల్ల వద్దకు వచ్చేవారు అనేకులు. ఈ సంస్కారపు బల్ల వద్దకు వచ్చేవారు అనేకులు ఉన్నారు, కానీ దానిని ఎవరైతే మనస్ఫూర్తిగా
పుచ్చుకుంటారో వారే నా దృష్టిలో ఉన్నవారు అన్నారు. అయితే విధవరాలు వేసినది కేవలం 2 కాసులే, కానీ అవి ప్రభు దృష్టిలో గొప్పవి. పేద విధవరాలు వేసినది 2 కానుకలే, కానీ అవి ప్రభు దృష్టిలో ఎలాగున్నవి అంటే అవి గొప్పగా ఉన్నవి. అలాగే మనము చూసినట్లయితే లూబెక్ పట్టణములో దొరికిన రాయి మీద వ్రాతలో ప్రభు ఎట్టి ఆలోచన చూపినాడు. అట్టి ఆలాపనతోనే ప్రభు ఇక్కడ బల్ల వద్ద నిలుచుని ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాస్తూ, ప్రభు సంస్కారపు విందులో కూర్చునే వారు ఎలా ఉండాలి అంటే కొన్ని విషయములు తెలియపరిచి ఉన్నారు. ఏమిటి అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము, కాబట్టి ప్రతి మనుషుడు తన్ని తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలమ్మా. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే, ప్రభు సంస్కారపు విందులో పాల్గొనేవారు అంట ఎలాగూ ఉండాలి అంటే, ప్రభు సంస్కారపు విందులు భుజించే వారంట భుజించే ముందంట వారు ఎలా ఉండాలి అంటే తన్ను తాను పరీక్షించుకోవాలి అని తెలియపరిచి ఉన్నారు. మనము అద్దంలో మన ముఖమును చూసుకుంటామా లేదా? ఎందుకు చూసుకుంటాము? అద్దంలో మన ముఖాన్ని ఎందుకు చూసుకుంటాం అసలు? నేను అందంగా ఉన్నాను లేదా అని చూసుకోవడానికా? అమ్మా బాగా రెడీ అయ్యానా లేదా అని చూసుకోవడానికా? అసలు ఎందుకు అద్దంలో మనం ముఖము చూసుకుంటాం? కరెక్ట్గా చెప్పారు. ఎందుకు మనము అద్దంలో చూసుకుంటాము అంటే, మన ముఖము కనుక శుభ్రము లేకపోతే నీ ముఖము శుభ్రం లేదు అని అద్దం చూపించింది. నీ జుట్టు కనుక సరిగ్గా లేకపోతే అద్దం ఏం చూపించింది? నీ జుట్టు సరిగ్గా లేదు, దువ్వుకో అని చూపించింది. నీ వస్త్రాలు బాలేదు అంటే అద్దం చూపిద్ది, నీ వస్త్రాలు బాలా, నీకు సెట్ అవ్వాలా, పోయి మార్చుకో అనిద్ది. అవునా కాదా? అవునా కాదా? మనము అద్దంలో చూసుకున్నప్పుడు మన స్వరూపమును అది అద్దము మనకి చూపించింది. అద్దంలో మన ముఖమును చూసినట్లుగా మన హృదయమును కూడా పరిశీలించుకోవాలి అన్నారు. అసలు ఏమి నన్ను నేను పరీక్షించుకోవాలి అంటే, నా జీవితంలో నేను పశ్చాత్తాప జీవితము కలిగి ఉన్నానా లేదా అని పరిశీలించుకోవాలి. పాపమును విడిచుచున్నానా లేదా, ఆ పాపమును నేను అంటుకుంటున్నానా అని పరీక్షించుకోవాలి. అలాగే దేవునితో నా బంధం ఎలా ఉంది, దేవునితో నా సహవాసం ఎలా ఉంది, దేవునితో నా మార్గము ఎలా ఉంది అని పరీక్షించుకోవాలి అంటున్నారు. ఈ సంస్కారపు విందును భుజించే ముందు, ఈ సంస్కారపు భోజనమును పుచ్చుకునే ముందు తను తాను ఏమి పరీక్షించుకోవాలి అంటే, నేను పశ్చాత్తాప జీవితం కలిగి ఉన్నానా, నేను పాపమును విడిచి ఉన్నానా, నేను నా దేవుడితో బంధము ఎలా ఉన్నది, నా దేవుడితో సహవాసము ఎలా ఉన్నది అని మనము పరీక్షించుకోవాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చాలమ్మా. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? బల్ల వద్దకు వచ్చిన వారు ఏం చేయాలి? వారి హృదయమును పరీక్షించుకోవాలి. హృదయమును పరీక్షించుకొని, హృదయమును శుద్ధి చేసుకొని, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు దేవా అని కోరుకునే వారిగా ఉండాలి. అలాగే మనము చూసినట్లయితే రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము, ప్రభువు శరీరం అని వివేచింపగా త్రాగువాడు
తన శిక్ష విధి కలుగుటకే త్రిని తాగుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఒక మాట వెలిగిపరుస్తున్నారు. ఏమిటి అంటే వివేచింపగా అంటున్నారు. ఏమిటమ్మా? వివేచింపగా. వివేచింపగా అనగా ఏమిటి? వివేచింపగా అనగా ఏమిటంటే ప్రభు శరీరార్థాన్ని గ్రహించకపోవటం. రొట్టె అనగా ఇది కేవలము రొట్టె కాదు, ఇది క్రీస్తు ప్రభువు యొక్క కొట్టబడిన శరీరము అని గ్రహించేవారిగా ఉండాలి. పాత్రలోనిది ద్రాక్షారసము, ఇది ద్రాక్షారసము కాదు. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు మనకై తన రక్తమును చిందించి ఉన్నది అని గ్రహించేవారిగా ఉండాలి. దీనిని సాధారణమైన భోజనము అనుకోకుండా, ఇది సాధారణమైన భోజనము అనుకొని తినువారు అవమానము అని తెలియపరుస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏలయనగా మీరు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగలను మరి ఒకడు మత్తుడవను. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గపరుచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మను మెచ్చుదునా అని చాలమ్మా. ప్రభు భోజనము ఆచరించేటప్పుడంట ఎవరు ముందుగా వస్తారో వారే ముందుగా తమకు తాము భోజనము చేయుచున్నారంట. కొరింథీ సంఘంలో ఉన్నవారంట ప్రభు సంస్కారపు భోజనం అంట సాధారణమైన భోజనములాగా భుజించి ఇది ప్రభు సంస్కారపు భోజనము అని గ్రహించలేక ఇది కేవలం ఆహారమే అన్నట్లుగా వారు భుజించారు అంట. కొరింథీ సంఘమునకు పౌలు గారు చెప్తూ అన్నారు, ఇది సాధారణమైన భోజనము కాదు. ధనవంతులంట ఎక్కువ తిని త్రాగి మొత్తెక్కేవారంట, పేదవారు మాత్రము ఆకలితో ఉండేవారంట. ప్రభు భోజనము పవిత్రముగా చూడకుండా దీన్ని సాధారణమైన విందులాగా మార్చేశారంట. ఎవరంట? కొరింథీయుల సంఘం వారు. అమ్మా, ఇది ప్రభు భోజనం పవిత్రముగా చూడాలి, ఇది ప్రభు భోజనం పవిత్రముగా ఉండాలి, ఇది ప్రభు భోజనము కనుక మనము పవిత్రముగా ఆచరించాలి అని ఆలోచన లేకుండా ఇది సాధారణమైన విందుగా ఎగబడుతూ ఎవరు ముందుకు వస్తే వారు తినేసి వెళ్ళిపోయేవారంట. ఇది సాధారణమైన విందులాగా కొరింథీ సంఘం వారు మార్చేశారంట. వివేచన లేకుండా వారు తిని త్రాగేవారని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము చూడండి. ఇందువలనే మీరు అనేకులు బలహీనులైన రోగులై ఉన్నారు. చాలా మంది చాలండి వివేచన లేకుండా ఇది ప్రభు సంస్కారపు భోజనము, ఇది ప్రభు సంస్కారపు ఆరాధన, ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని వివేచన లేకుండా తిని త్రాగువారంట ఏమవుతున్నారంట? అనేకులు బలహీనులు అవుతున్నారంట. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని వేచింపగా త్రాగువారు ఏమవుతున్నారంట? రోగులవుతున్నారు అంట. ఇది కేవలము రొట్టె, ఇది కేవలము ద్రాక్షరసమే, ఇది కేవలము రొట్టె ద్రాక్షరసము అని త్రాగు వారికి బజార్లో చాలా దొరుకుతాయి, అక్కడ త్రాగవచ్చు. కానీ ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము అని గ్రహించి వివేచన కలిగిన వారు అయి ఉండాలి. అలా వివేచన లేక అనేకులు ఏమయ్యారు? బలహీనులయ్యారు, అనేకులు ఏమయ్యారు? రోగులయ్యారు అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరగేటు గునిరండి, ప్రభు మనమే
ప్రభు సంస్కారం అనుకొని ఈరోజు పరిగెత్తుకొని వచ్చిన వారు ఎవరు? చేతులెత్తండి. అయ్యో, ఈ దినము ప్రభు శరీరమును నేను పుచ్చుకుంటున్నాను, ప్రభు రక్తము నేను పుచ్చుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను కూర్చోబెట్టుకొని ఈ రొట్టెను చూపించి, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఎలా అయితే శిష్యులకు చెప్పి ఉన్నాడో, అలాగనే ఈ దినము కూడా నేను భుజించినప్పుడు ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రభు నాతో పలుకును కదా అని గ్రహించి వచ్చిన వారు ఎవరో? రాజు విందుకు అనేకులు పిలువబడ్డారు, కానీ వచ్చిన వారు మాత్రమే కొందరే. అలాగే మనము చూసినట్లయితే వాక్యంలోనికి వద్దాము. మూడవదిగా మనము చూసినట్లయితే ఏమిటి అనగా, ప్రభు యొక్క సంస్కారపు విధులను మనము ఎలా ఆచరించాలి అంటే గౌరవముగా ఆచరించాలి. అలాగే మనము చూసినట్లయితే ప్రభు యొక్క సంస్కారపు విధులను ఎలా ఆచరించాలి అంటే భయభక్తులతో మనము ఆచరించాలి. ప్రభు యొక్క సంస్కారపు విందును మనం ఎలా ఆచరించాలి అంటే కృతజ్ఞతతో కృతజ్ఞతతో. ప్రభు యొక్క సంస్కారపు విందును ఎలా ఆచరించాలి అంటే పశ్చాత్తాప హృదయముతో ఆచరించే వారిగా ఉండాలి. ప్రభు యొక్క సంస్కారపు విందును ఎలాగూ ఆచరించాలి అంటే విశ్వాసముతో ఆచరించే వారిగా ఉండాలి. తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 81వ పాట 4వ చరణము చూడండి. పాపాత్ములందరికీ ప్రభువే స్వయంగా శాంతి భోజనముయే పరచియున్నాడు. పాపులేక ప్రభు సంస్కారపు బిందు, ప్రభు సంస్కారపు పరుగేతో కొని రండి, ప్రభు మన బిందు. దేవదాసాయి గారు అంటున్నారు, పాపాత్ములందరికీ ప్రభు స్వయముగా ఏ భోజనం పెడతారంట? బంతి భోజనం, మామూలు భోజనం కూడా కాదు. ఏంటి? బంతి భోజనము పెడతారంట. నా పళ్ళకు వచ్చేవారు అనేకులు. ఏమిటి? వారిలో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు, పాపులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరూ రక్షణ పొంది నా వద్దకు వచ్చిన ఎడల నేను వారికి బంతి భోజనం పెట్టేదను అని అంటున్నారు. ఏమిటమ్మా? ఏం భోజనం పెడతారంట? బంతి భోజనం. ఇకనైనా తెలుసుకొని దేవుని మార్గమును ఎంచుకొని దేవుని తలంచి దేవుని ఆరాధించి దేవుని కనపరిచే వారిగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.